కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తుందంట. కాంగ్రెస్ వాళ్ళని చూస్తే ఒకసారి నాకు భలే నవ్వు వస్తుందండి. రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల్లో పని చేయబట్టి కేరళలో కాంగ్రెస్ గెలిచేసింది అంటున్నారు. ఎంత ఫూలిష్ గా కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాదు. 2 సార్లు వరుసగా అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎల్డిఎఫ్ వచ్చింది. ఓకే, యాక్చువల్గా లాస్ట్ టైమే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎల్డిఎఫ్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం యూడిఎఫ్ గెలవాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ టైమే కమ్యూనిస్టులు ఓడిపోయి కాంగ్రెస్ గెలవాలి. బట్ ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయదు, అంటే పోటీ చేస్తున్న డమ్మీ క్యాండిడేట్లు పెడుతుంది. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారు గెలిచి. అలాగే లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కమ్యూనిస్టులు పోటీ చేయకూడదు, ఆ లోక్సభ స్థానాలు కాంగ్రెస్ వదిలేయాలి. ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం. కమ్యూనిస్ట్ అనేది తెలిసిందే కదా, అది సరే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది, కమ్యూనిస్టులు ఈజీగా గెలిచేశారు. కాకపోతే లోక్సభ ఎన్నికల్లో వచ్చేసరికి వీళ్ళు దెబ్బ కొట్టారు. కాంగ్రెస్ వీళ్ళేం వదలలేదు, బలమైన క్యాండిడేట్లను పెట్టారు. దాంతో కాంగ్రెస్ కూడా కొంచెం దెబ్బతింది. లేదంటే అప్పుడే కాంగ్రెస్ గెలవాలి.